కూడా గోచరించటం అనేటువంటిది విశేషం కాదయ్యా. వారికి ఉభయ భారతీదేవిగా అవతరించినటువంటి సరస్వతి శారదా మాత వాదంలో కూర్చోవటం, శంకర భగవత్పాదులతో పాటు వారి యొక్క వాదాన్ని జరిపించటం, ఆ జరిపించినటువంటి తత్వ సందర్భంలో శంకరులు వారు జయించినటువంటి సందర్భంలో నా అవతార సమాప్తి ఇక్కడికి అయిపోయింది. ఎందుకంటే పూర్వం దూర్వాస మహర్షి చేత శాపాన్ని పొందినటువంటి ఏ సరస్వతీదేవి అయితే ఉన్నదో నీ యొక్క జయము చేత నా అవధి కాలము శాపావధి కాలము సమాప్తై నేను బ్రహ్మలోకములకు బయలుదేరుతున్నాను అని చెప్పగా స్వామివారు ఏం చేశారు? ఒక వాక్యం అక్కడ మనకు శంకర విజయంలో కనిపిస్తుంది. బబంధ నిశంక అరణ్యదుర్గా మంత్రేణ తాం జేతుమనా మునీంద్ర. అరణ్యదుర్గా మంత్రేణ తాం జేతుమనా మునీంద్ర. శంకర భగవత్పాదులు ఏం చేశారు? వనదుర్గా మహామంత్ర ప్రయోగాన్ని అక్కడ చేశారట. ఆ వనదుర్గా మంత్ర ప్రయోగము చేత అమ్మవారిని స్తంభింపజేశారట. ఎందుకు స్తంభింపజేశారయ్యా? వారు వాదించారు, మీరు జయించారు, వారి అవతార సమాప్తి శాపావతార సమాప్తి కాలం అయిపోయింది, నేను నా లోకమైనటువంటి సత్యపురికి బయలుదేరుతున్నాననగా స్వామివారు ఆపారట. ఎందుకు ఆపారు అంటే జయోపితస్య స్వమతాఖ్య సిద్ధి, నేను రాసినటువంటి ఏ అద్వైత సిద్ధాంతం ఉన్నదో ఆ మత సిద్ధాంతము లోకంలో సుస్థిరమై పాలింపబడాలి అంటే సార్వజ్ఞత స్వస్య నమానహేతో అని స్వామివారు ఒక వాక్యం అక్కడ చెప్తున్నారు. జయోపితస్య స్వమతాఖ్య సిద్ధి, ఈ అద్వైత సిద్ధాంతము లోకంలో నువ్వే రక్షించాలి తల్లి, ఇంకెవరు రక్షించటానికి వీల్లేదమ్మా. నువ్వు లేకపోతే ఈ అద్వైత సిద్ధాంతాన్ని నువ్వు ధృవీకరించినటువంటి సిద్ధాంతం. ఎందుకంటే చదువుల తల్లి వాక్ సరస్వతి శారదా మాత సకల జిహ్వలయందు శబ్దస్వరూపిణి, సకల మాతృకారూపిణి, లక్ష్మీ ఆది సమస్త రూపములు ఆవిడ రూపము ద్వారానే ప్రకటింపబడాలి. మోక్ష విద్యలన్నీ కూడా ఆమె యొక్క శబ్ద రూపంలోనే స్మరింపబడాలి. అర్ధావబోధలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే హృదయంలో భాసిల్లాలి తప్ప నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతే జయోపితస్య స్వమతాఖ్య సిద్ధి అని ఒక మాట చెప్పారు. సార్వజ్ఞత స్వస్య నమానహేతు, నా సర్వజ్ఞత్వాన్ని నిరూపించుకోవటానికి నిన్న ఇక్కడ నేను ఈ మంత్రంతో బంధించలేదు తల్లి. నాకు తెలుసు నువ్వు ఎవరు అనేటువంటి విషయాన్ని. జానామి భగవతీం దేవీం విధాతు దేవస్య భార్యాం, నువ్వు సాక్షాత్తు బ్రహ్మదేవుడు యొక్క భార్యవి. పురభిస్సు సుగర్భ్యాహ, నువ్వు పరమశివుడి యొక్క చెల్లెలైనటువంటి శారదాదేవి. ఉపాత్త లక్ష్మ్యా విచిత్ర రూపాం, అనేక రూపములైనటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి ఇత్యాది రూపములన్నీ కూడా పొందినటువంటి దానివి. గుప్తై ప్రపంచస్య కృతావతారాం, ప్రపంచములో అనేక అవతారములన్నీ కూడా నీ శబ్ద ప్రభావము చేతనే ప్రవర్తిస్తున్నాయి. ఏ అవతారం ఎత్తినా నామం లేకపోతే ప్రవృత్తి లేదు. ఈ నామము రూపాత్మకమై లోకంలో చరిస్తేనే అర్ధావబోధ, కానీ అది శాశ్వతం కాదు. ఇలాంటివన్నీ కూడా మనకు లోకంలో ఈరోజు అద్వైత సిద్ధాంతము ప్రతిపాదింపబడుతున్నది అంటే మొత్తం మనకు శంకర విజయంలోనే చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. మనకు ఈ శారదా అమ్మవారిని సాక్షాత్తు భూలోకంలో అద్వైత ప్రతిపాదన కొరకు శంకర భగవత్పాదులు అర్థించారట. ఈరోజు అద్వైతం చెబుతున్నాము అంటే అమ్మవారి యొక్క కృప, అద్వైతాన్ని వింటున్నాము అంటే శారదాంబ యొక్క సజీవమైనటువంటి కళలకు తార్కాణం. మనమందరం జీవులం కాబట్టి సజీవంగా అంటున్నాం. ఆవిడ సర్వాంతర్యామిని సతి అని మనము సహస్రనామంలో చెప్తున్నాం. అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆవిడ. ఇందాక మా పండితుల వారు చెప్పారు అద్భుతమైనటువంటి వాక్యం. వ్యర్థమైనటువంటి ఓషధి లేదు, వ్యర్థమైనటువంటి పురుషుడు లేడు, కానీ వీళ్ళిద్దరిని సంయోగపరిచేటువంటి మహానుభావుడు లేడన్నారు. అలాగ అన్నిటినీ సంయోగపరచటానికి కావలసినటువంటి చైతన్య శక్తి ఎవరు అంటే మన అమ్మవారు శారదాంబ. ఈరోజు
నేను పెట్టబోయేటువంటి పీఠాల్లో ఎవరెవరి నోట అద్వైత సిద్ధాంతాన్ని పలికింప చెయ్యాలి అది అమ్మవారి నిర్ణయం. అమ్మవారు నిర్ణయిస్తేనే మనం పలుకుతాం, అమ్మవారు నిర్ణయించకపోతే మనం పలకలేం. ఈరోజు ఇక్కడ జగద్గురు స్థానంలో విరాజమానమవుతున్నటువంటి ఏ శృంగేరి పరంపర, పుష్పగిరి పరంపరలన్నీ ఉన్నాయో వీరందరూ కూడా శారదాంబ అనుగ్రహ కృపాకటాక్షాలకు ప్రాప్తులై ఈవేళ అద్వైత సిద్ధాంత ప్రతిపాదనల్లో అగ్రగణ్యులై అమ్మవారి అనుగ్రహంతో శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప అని మనం అంటున్నాం. ఇక చూడండి, ఇందాక మనం చెప్పినటువంటి దానికి అమ్మవారేమో అంటే ఉభయ భారతీ దేవేమో శాప విముక్తురాలై సత్యపురికి బయలుదేరుతున్న అమ్మవారిని అక్కడ బంధించి అక్కడ దేవతా విగ్రహంగా చేసి ఆ స్థానానికి మండనమిశ్రుల వారిని సన్యాసాన్ని చేసి అక్కడ అద్వైత స్థానానికి ప్రచారకర్తగా పెట్టారు శంకర భగవత్పాదు. చూడండి, ఉభయులు కూడా దంపతులు ఎవరైతే బ్రహ్మ సరస్వతులు భూలోకంలో అవతరించారో వారు ఒకరేమో సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించి అద్వైత సిద్ధాంత ప్రతిపాదన హేతుకంగా ప్రథమాచార్యులుగా ప్రారంభమై నేటి వరకు వారు వస్తూ ఉండగా వారి పూర్వాశ్రమంలో సరస్వతీదేవి ఉభయ భారతీదేవిగా ఉండి శారదాంబగా మారి వేదాంత సిద్ధాంత ప్రతిపాదనకు అధికారినిగా స్వామిడిగా ఉంటూ ఈరోజు వచ్చేటువంటి ఏ పీఠాధిపతులైతే ఉన్నారో ప్రథమ మండన మిశ్ర అంటే బ్రహ్మావతార పర్యంతం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. చూడండి, అద్భుతంగా ఆ శంకరుల వారి యొక్క ప్రతిపాదన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాము అంటే ఈ రోజుటి వరకు ఈ పరంపరలో వచ్చేటువంటి ఏ స్వాముల వారులైతే ఉన్నారో వారందరూ కూడా శంకర భగవత్పాదుల యొక్క శారదా అమ్మవారి యొక్క ఆమోద రూపాత్మకమైనటువంటి సామగ్రి కలిగినటువంటి వారే, అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం. ఇలాగా అనేక మంది వారి వారి ఉపాసన చైతన్య బలాలతో లోకంలో ఆ యొక్క తపోశక్తిని వాగ్రూపంలో ప్రదర్శిస్తూ నేటి కాల పర్యంతం అనేక వత్సరాల పర్యంతము కూడా ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి వాక్యం ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతానికి శంకర భగవత్పాదులకు శంకర భగవత్పాదులు సాక్షాత్తు దేవతా రూపాన్ని బంధించి అధికారినిగా స్వామినిగా చేసి లోకంలో ప్రతిపాదించిన చరిత్ర ఎక్కడా లేదు మనకు. అది అందుకే శంకరులు వారు జగద్గురువులు. జగత్ అంటే మిథ్య. ఈ మిథ్య అనేటువంటి బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ అంటున్నాం. ఈ యొక్క మిథ్య అనేటువంటి జగత్తు శరీరానికి వేదాంతం అనేటువంటి ఓషధి దక్కి వాడికి వేదాంత సారభూతం అంటేంతవరకు సరస్వతి అమ్మవారి యొక్క ఆ రుచి కావలసిందే. అందుకొరకే అమ్మవారిని ఇక్కడ పెట్టారు. ఆ అమ్మవారు శారదా అమ్మవారు ఉన్నంత వరకు అద్వైత సిద్ధాంతానికి రక్షకు మనకు డోకానే లేదు. అందుకే ఎందరో ఎన్నో రకాలుగా అద్వైతాన్ని శంకర పరంపరల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నా ఒక రకంగా చెప్పాలి అంటేనంటే లోకానికి సేవ చేసేది ఇద్దరు అని మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఏమిటి? ద్వావేతౌ సుకృతౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ యుద్ధే చాభిముఖో హతః అని మనకు అనేక నీతి శాస్త్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. నాయన సూర్యమండలాలు చంద్రమండలాలు అనేక లోకాలన్నీ కూడాను లోకంలో ఉండగా మనకు భగవద్గీత సారాంశాన్ని విన్నట్టయితే సుకృత చరిత్ర కలిగినటువంటి వారు పుణ్యలోకాలన్నిటినీ తిరుక్కొని క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అనేటువంటి ధర్మాన్ని ఆశ్రయించి మర్త్యలోకంలో మళ్ళీ వస్తున్నారు. యోగభ్రష్టులైనటువంటి వారు శుచీనాన్ సీమతాంగే యోగభ్రష్టోభిజాయతే అనేటువంటి గీతావాక్యం మనకు కనిపిస్తోంది. యోగంలో మధ్యలో ముగిసిపోయినటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారి కులంలో పుట్టి మళ్ళీ సాధన అక్కడి నుంచి ఉపక్రమించి ముందుకు వెళుతారు అనేటువంటి ప్రమాణాలు కనిపిస్తూ ఉన్నాయి. పాపాత్ములైనటువంటి వారు అచిరాది మార్గములు అదే ధూమ మార్గము ద్వారా వెళుతూ అనేక అంధకారమైనటువంటి అసూర్యానామతే లోక అంధేన తమసావృతా హతాం ప్రత్యాపి గచ్చంతి ఏకే చాత్మహనో జనాః అని మనకు ఉపనిషత్ వాక్యం కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నారు. కానీ సూర్యమండలానికి వెళ్ళేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అదే బ్రహ్మ విద్య.
ఎందుకంటే సూర్యమండలము అనేటువంటిది బ్రహ్మలోకం, హిరణ్యగర్భీయమైనటువంటి లోకం. అక్కడికి వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. మరి అక్కడికి వెళ్ళటానికి కావలసినటువంటి సామగ్రి ఏదైనా ఉన్నదా అంటే యోగ సాధనయే సామగ్రి తప్ప అన్య సామగ్రి లేదు. ఒకటి పరివ్రాట్ యోగయుక్తశ్చ, పరివ్రాట్ అయినటువంటి మన శంకర భగవత్పాదులులాగా యోగయుక్తులైనటువంటి మంత్రానుష్ఠాన తత్పరులు. ఇందాక మనం చెప్పినటువంటి వాక్యంలో భవంత నిశంక అరణ్య దుర్గా మంత్రేణ తాం చేతు మనా మునీంద్ర అనేటువంటి మంత్రంలో మనం చెప్తున్నటువంటి వాక్యం ఏముంది, వారి ఉపాసనా బలం తెలుస్తుంది. అంతకుముందు జయించినటువంటి సిద్ధాంతంలో వారి యొక్క పాండిత్యం తెలుస్తోంది. ఆ తరువాత వారి యొక్క జీవిత కాలంలో వారి తపోమయమైనటువంటి ఎన్నో యోగశక్తులు నిరూపించినట్టుగా వారు పరకాయ ప్రవేశం చేసి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్నలకు ఇంకొక రాజ్యదేహంలో రాజు యొక్క దేహంలోకి ప్రవేశించి అక్కడ వారు చెప్పినటువంటి శాస్త్రాభ్యాసం చేసేటప్పుడు ఈ దేహాన్ని ఉండనీయకుండా చెయ్యాలి అనేటువంటి కుతార్కిక బుద్ధికి మహేశ్వరుడైనటువంటి నృసింహస్వామి వారిని ఆవిర్భవింపచేసుకుని అక్కడ వారి ద్వారా రక్షింపబడేటువంటి విధానంలో యోగతత్వం అనేటువంటిది మనకు అవగత పడుతున్నది. ఇలాంటి అనేక అంశాలతో కూడుకున్నటువంటి శంకర దిగ్విజయం ఏదైతే ఉన్నదో దానిని స్మరించుకుంటూ మనం ఈవేళ ఏం చేయాలి అంటే ఆ సూర్యలోకాలైనటువంటి బ్రహ్మలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మలోకాలను మనం అధిరోహించటానికి సామగ్రి ఏదైనా ఉన్నది అంటే అది శంకర భగవత్పాదులు మనకు ఉపదేశించినటువంటి అద్వైతామృతం. అది ముందు ఎవరు చెప్పారు? వ్యాస భగవానుడు చెప్పారు. అంతకుముందు ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు చెప్పారు. అద్వైతామృత వర్షిణీం భగవతాం అష్టాదశాధ్యాయినిం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి అని. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి భవద్వేషిణి అంటే భవాన్ని ద్వేషించటంగా, జరామృత్యు రోగ మరణాదులు రోగాదుల్ని జయించటం కాదే, ద్వేషించటంగా జయించటం. కాబట్టి మనం ఈ యొక్క పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం భజ గోవిందం అనే శంకర భగవత్పాదులు చెప్తూ ఉన్నారు. అంటే ఆ గోవిందుణ్ణి భజించమని ఎందుకు చెప్తున్నారో, దేహంలో ఉండేటువంటి సకలేంద్రియముల యందు యోగ శక్తి పుడుతుందో లేదో మనకు తెలియదు, కానీ హృదయం నుంచి జిహ్వాస్థాన పర్యంతము సంచరించేటువంటి ప్రాణము యోగముగా మారితే అప్పుడు కర్తృత్వ భావన నశించి పరమాత్మ భావన నీలో పెరిగితే దానంతకద భవమంతా కూడా నాశనం అయిపోతుందయ్యా. భవాని రూపే దగ్గర తెంచనక్కర్లేదు. కాకపోతే జిహ్వాస్థానంలో శారదాంబ నిత్య స్మరణము యుతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. హృదయంలో నిత్య స్ఫురణాత్మకమైనటువంటి తత్వాన్ని ఆ నారాయణుడు ప్రసాదించాలి. ఈ రెండిటికి మధ్యన కర్మకాండ అనుసంధింపబడి ఉంది కనుక మనము నిత్యము కూడా మర్చిపోకుండా ఉండటానికి నిత్య ఆరాధనాది కైంకర్యములన్నీ కూడా సలుపుతూ ఉండాలి. ఇదే మన జీవితంలో చెప్తున్నటువంటి మాట. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్జ నహితే తస్య యమేనన చర్చ అని మనకు శంకర భగవత్పాద చూడండి చాలా ఈ విషయాలన్నిటినీ క్రోడీకరించి ఇంత పెద్ద శాస్త్రాన్ని ఇంత పెద్ద సిద్ధాంతాన్ని అందరికీ అర్థం కాదు కాబట్టి క్రోడీకరించి చిన్నగా చెప్పారు. నాయనా భగవద్గీత కించిదీత, నువ్వు భగవద్గీత అనేటువంటి ఏ భగవంతుడి యొక్క నామాన్నైనా, గీతా నామము, గీతా శాస్త్రము, గీతా శ్లోకము ఏదైనా సరే అక్కడ అన్వయింపబడేటువంటి దానిని అభ్యాసంలో పెట్టుకో. అభ్యాసంలో పెట్టుకున్నటువంటి దానిని మురారికి సమర్పించి హృదయమునందు స్థలం నింపుకో, స్థాపన చేసుకో. ఇది పలకాలి నిరంతరము కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. ఇంకొకసారి మనకు చెప్తూ చాలా విశేషమైనటువంటి శాస్త్రాలన్నీ చెప్తూ స్వామివారు శ్లోక రచనలో ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్నంతా చాలా తేలికపాటి మాటలతో నింపుతూ శంకర భగవత్పాదులు మనకు అనేక ఇందాక తోటకాష్టకం లాంటివి దశోపనిషద్ భాష్యాలు రాశారు, త్రిశతి నామానికి వ్యాఖ్యానం రాశారు, విష్ణు సహస్రనామ భాష్యం రాశారు. వారు మంత్రశాస్త్రంలో ప్రపంచసార సంగ్రహం అనేటువంటి ఒక గొప్ప గ్రంథాలు రాశారు. ఆ తర్వాత అనేక స్తోత్ర రచనలు, దశావతార స్తోత్రములు, పంచాక్షరి స్తోత్రములు. అందులో చూడండి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నకారానికి, శివాయ గౌరీ వచనాబ్ద భృంగ సూర్యాయ దక్షద్వరనాశికాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. చూడండి నమశివాయ. దేనికి పట్టుకోలేదు, దేనికి వారి యొక్క వ్యాఖ్యానం లేదు. అది చదివినప్పుడంతా కూడా మీకు శంకర దిగ్విజయ జయంతే మనకు కనిపిస్తుంది కదా.
వారి లేనటువంటి స్థలం లేదు. ఈరోజు ఏదైనా వారి యొక్క వ్యాఖ్యానంలో లేనిది అన్యులు పలుకుతున్నారు అంటే అతిశయోక్తి. లేనిది ఎక్కడే. భారతం రాస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అన్నారట. ఏమిటి అంటే, ధర్మేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నారట. భారతంలో ఏదైనా ఉన్నట్టుంది అంటే అది బయట ఉంటుందయ్యా. బయట ఏది లేదు ఉన్నప్పుడు భారతంలో ఉండదు. భారతంలో లేదు అంటే బయట ఉండేటువంటి అవకాశం లేదు. అలాగనే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం నుంచి రానటువంటి దేవత ఎవరు లేరు. నీకు ఏ దేవత ప్రీతో ఆ దేవతను పట్టుకుంటే కూడా నువ్వు ఉపాసనా సామగ్రి చేత మోక్షాన్ని చేరుకుంటావు. దాన్ని నీకు యోగశక్తి కలిగించేటువంటి నీ ఇష్టదేవతగా పరిగణించు. ఇప్పుడు కొంతమందికి శారదా అంబ, కొంతమందికి చంద్రమౌళీశ్వర స్వామి వారు, మాలాంటి వారు నరసింహస్వామి వారు. అందుకే చేతు భృంగ భ్రమసి వృధ భవమురు భూము విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఘపత సరసి జపకరందం. ఆ పంచరత్న స్తోత్రాన్ని రాస్తూ వారు ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు. 5 రత్నాలు చెప్పుకోవాలి, మనకు 5 రోజుల సమయం కావాలి. ఊరికే మనం దాన్ని అలాగా తలుచుకుంటూ స్మరించుకుంటూ వెళ్ళిపోయాము అంటే, త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధ భవమరు భూము విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘపద సరసిజ మకరంతం. చూడండి, ఆ అనఘము పాపరహితం, పదసరసిజం, ఆ పాద పద్మములు ఏవైతే ఉన్నాయో, చేతో భృంగ, ఓ మనస్సు అనేటువంటి భ్రమరమా, ఊరికే అటూ ఇటూ విషయ వ్యామోహముల చేత నిండి ఉండి నిస్సారమైనటువంటి మరుభూముల వలె మరుమరీచుకుల్లా కనిపిస్తున్నటువంటి నీటి కొరకు ఎడారిలో వెతుకుతున్నటువంటి భ్రమరంలాగా అటూ ఇటూ తిరుగుతున్నావా ఓ మనసా? ఇవన్నీ అక్కర్లేదు. భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం. అందుకే చూడండి, నృసింహోపాసకులైనటువంటి వారు మనకు ప్రతి పీఠంలోనూ ఎక్కడో ఒక తత్వంలో మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇందాక మనకు స్తోత్రం చేసినప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర నుంచి శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి దగ్గర నుంచి అందరూ కూడా నృసింహ ఉపాసకులు. అందుకే అన్నారు, ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూయోల్లాసిత సంసారచ్ఛేద హేతుం జగద్గురుం. ఈ ఉల్లాసపరిచేటువంటి ఏ సంసారములైతే ఉన్నాయో, నా భార్య, నా బిడ్డ, నా ఇల్లు, నా ఆస్తి, నేను చదువుకోవాలి, నేను గొప్పవాడిగా కనిపించాలి, నేను అందరిలో గొప్పగా ఉండాలి, వీటి అన్నిటి వలన కూడా మీకు గొప్పదనం రాదు. ఇందాక మా పండితుల వారు చాలా అద్భుతంగా చెప్పారు, గొప్పదనం నీకంటూ ఏదైనా వస్తే నీలో ఉన్న పరమాత్మ వల్ల రావాలి తప్ప నీ వల్ల నీకు గొప్పదనం రాదయ్యా. నువ్వు ఎందుకంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నువ్వు కర్తగా అనుకొని నేను చదువుతా, నేను చేస్తా అనేటువంటి పదంలో నువ్వు ఎంతవరకు నడుస్తావో అంతవరకు నీలో పరమాత్మ పుట్టడు. నాకు నిమిత్తం ఏం లేదు, నేను కేవలం కర్మయందు మాత్రమే ప్రవృత్తుడై ఉన్నాను, సంకల్పములు చేయట్లేదు. కర్మ చెయ్యాలి, సంకల్పరహితములైనటువంటి కర్మ చెయ్యాలి, ఫలరహితమైనటువంటి కర్మ చేయాలి. నాకు అది కావాలి కాబట్టి ఈ పని చెయ్యాలి అనేటువంటి తత్వాన్ని అద్వైత సిద్ధాంతం ఒప్పుకోదు. నీకు కావాలి కాబట్టి ఈ పని చెయ్యాలి అనేటువంటి విషయం మాయా. ఇక్కడ మాయా శబ్దానికి అందరూ అనేక రకములైనటువంటి ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార, గోకర్ణాది విద్యలకు సంబంధించిన కొంతమంది భ్రమపడుతుంటారు. మాయా అంటే కనిపించేవంత మాయా అని శంకర భగవత్పాదులు చెప్తున్నారు కదా, ఇది మేము వాస్తవంలో అనుభవిస్తున్నాము, మరి దీన్ని మాయా అని ఎట్లా చెప్తామంటే ఇది వస్తు సత్యమే కానీ శాశ్వతం కాదు. ఏదైనా ఒక వస్తువు దీపముకు ఒక సమయ నియమితి ఉన్నది. అది గంట సేపు వెలుగుతుంది, 10 నిమిషాలు వెలుగుతుంది, తర్వాత దీపము యొక్క ప్రకాశం మాయమైపోతుంది. ఒక జీవానికి ఒక 100 సంవత్సరాల కాలం. ఏదో పశుపక్షి మృగాదులకు 20, 30, 10, 15, 5 ఇట్లా సంవత్సరాలు. అలాగే ఇవన్నీ కూడాను సమయకాలీనంగా కొంతకాలం పాటు వస్తుతత్వంగా అవి వాస్తవికంగా కనిపించినప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేది కాదయ్యా. ఇట్లాంటివన్నీ జరిగినప్పటికీ కూడా పరమాత్మ అనేటువంటి వాడు నిరంతరుడై, నిత్యుడై, సత్యుడై, అవ్యయుడై ఉంటాడు కనుక ఆయన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అంటే శారదాంబ యొక్క పరిపూర్ణ కృపాకటాక్షముల చేత నీ జిహ్వలో నీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఏ శంకర
భగవత్పాదులైతే ఆ యొక్క భగవత్పాదుల చేత ఉపదేశింపబడినటువంటి అద్వైత సిద్ధాంతానికి ఆధిపత్యం వహిస్తున్న శారదాంబ అనుగ్రహంతో నీలో అద్వైత జ్ఞానము మొదలైతే పరివ్రాట్ యోగయుక్తశ్చ, నువ్వు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు యోగయుక్తుడివే, పరివ్రజించినటువంటి వాడివే, సన్యసించినటువంటి వాడివే, యజ్ఞాశ్రములో ప్రవేశించినటువంటి వాడివే. నువ్వు యోగయుక్తుడివే రయ్యా. ఎందుకంటే నీ నాలుక సంసార విషయముల యందు రుచి కోరుటలేదు, నీ నాలుక పరమాత్మ విషయమునందు రుచి కోరుతున్నది. అందుకే రామదాసు వారు ఒక మాట అన్నారు, ఓ రామ నీ నామమెంతో రుచిరా అని. ఎందుకు అంటే వీళ్ళు బందీకాణలో రామదాసు వారిని పెట్టి నీ అన్న పానాదులేమీ ఇవ్వట్లేదట. సరే, ఈయన అన్నపానాదులేమీ లేకపోవటం చేత ఏమైనా బాధపడుతున్నాడేమో, ఆ బాధ చూసి ఆనందిద్దాము లోపలికి వెళితే ఆయన బ్రహ్మానందంలో లీనమై ఉన్నాడు. అదేమిటి, దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి వీరికి అన్నపానాలు ఏమి ఇవ్వట్లేదు కదా, మరి ఇటువంటి వాడు ఇంత శక్తిగా ఎట్లా ఉన్నాడు అని ఆయన్ని పోయి అడిగితే అప్పుడు ఈ పాట ఓ నామ నీ నామం ఎంతో రుచిరా, నాకు నీ అన్నపానాదులు ఎలా, ఈ యొక్క భక్షభోజ్యములన్నీ ఎలా, ఆ దశరథరాముడైనటువంటి రామనామము నా నోట ఉండగా, కాబట్టి ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. చూడండి, భగవన్నామాన్ని రుచి తెలుసుకునేంత వరకు సాధన చెయ్యాలి. భగవన్నామము రుచించిన తర్వాత మీకు ఏదైతే సాధములున్నాయో, అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రదేశాల్లో అన్నాన్ని సాధం అంటారు. ఆ సాధములు అక్కర్లేదయ్యా, భగవన్నామ సాధన ఉంటే చాలు. అదే భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అని చెప్పిన, శారదే పాహిమం శారదే రక్షమాం అని చెప్పిన, నమామి శంకరం భజామి శంకరం అని చెప్పిన, చేతో భృంగ భ్రమసి వృధ భవమరు భూము విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం అని నరసింహస్వామి వారికి భజ శబ్దముతో యోజించిన చిట్ట చివరిగా శంకర భగవత్పాదులు పంచరత్న స్తోత్రంలో ఒక మాట చెప్తున్నారు. అది కూడా మనం ఈనాటి సభలో చిట్ట చివరి వాక్యంగా, తవహితమేకం వచనం వక్షే ఎది సుఖకామో ఎది సతతం శృణు సుఖకామో ఎది సతతం. నువ్వు ఒకవేళ సుఖకాముడవై, ఏ సుఖము భగవత్ సుఖాన్ని కోరుకున్నవాడవైతే అటువంటి సుఖానికి నీకు ఒక హితవచనం చెప్తున్నా చూడయ్యా. స్వప్నే దృష్టం సకలం హి మృషా. అయినా నువ్వు కళ్ళు మూసుకొని కలలు కంటుంటావు, నిద్రలో కలలు కంటుంటావు, కళ్ళు తెరుచుకొని జరగబోయేదాన్ని ఊహిస్తూ కలలు కంటుంటావు. ఇది ఈనాడు సత్యంగా జరుగుతున్నటువంటి భవిష్యత్. రేపటి రోజు ఎలా ఉంటుంది అని మనం కళ్ళు మూసుకొని చూస్తే రేపటి రోజు బాగుండాలి అని 100కి 100 మంది కోరుకుంటాం. రేపటి రోజు ఈరోజు కానటువంటివి, ఈరోజు తగిలినటువంటి బాధలు, ఈరోజు మనకు కలగనటువంటి సుఖము ఏదైతే ఉందో రేపటి రోజు రావాలి. కాబట్టి రేపు ఎలా ఉండబోతుంది, ఇది నాకొద్దు, ఇది నాకు కావాలి, ఇట్లా ఉండాలి అని ఒక మనసులో ఒక ప్రిపరేషన్ చేసుకుంటాం. దాన్ని రేపు తెల్లవారి నుంచి అనుభవించటానికి కళ్ళు తెరిచి ఆ రోజులో ప్రవేశిస్తే స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రత్త స్మర తత్వదితి. కాబట్టి జాగ్రత్తలో కూడా స్మర అదే రకంగా ఉంటుందయ్యా. కాబట్టి భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం. కాబట్టి చేదో భృంగ బ్రహ్మసి వృధాని మనస్సు అనే దాన్ని భూతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వర్ధమానంలో పెట్టకుండా, వర్ధమానంలో కూడా గంటల తర్వాత చేయబోయేటువంటి వాటి యందు కాకుండా, సంకల్పరహితములైనటువంటి ఫలాకాంక్ష లేనటువంటి నీ కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాని యందు నువ్వు ప్రవృత్తడవైతే చాలయ్యా. నీకు కావలసినటువంటి భూత భవిష్యత్తులన్నీ కూడా నీ అధీనమై ఉంటాయి. ఏవైతే అవి కాకుండా నువ్వు చేసే పనులున్నాయో అవన్నీ కూడా నీ భవిష్యత్తుకు ఉపకారములు కావు. అందుకే స్వప్నే దృష్టం సకలం హి మృషా, అవి నిజములయ్యేటువంటివి కావు. జాగ్రత్త చస్మర తత్వదితి. జాగ్రత్తావస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, ఊహావస్థలో కానీ, ఇంకేదైనప్పటికీ కూడా అవస్థలలో నీ యొక్క సంకల్పము కాంక్షతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మృష చేతో భృంగ భ్రమసి వృధ భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం.
చూడండి ఎవరి శ్లోకాలు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు, ఎవరికైనా అర్థమయ్యేటువంటి శ్లోకాలు, మనం సులువుగా ఆచరించటానికి అర్థమైనటువంటి శ్లోకాలు, అద్వైతంతో ప్రతి ఒక్కరూ ముడిపెట్టడానికి కావలసినటువంటి ఆ వ్యాఖ్యానాలు, ఆ వాక్యములు, వీటికన్నిటికీ కూడా అధిష్టానంగా మనకు లోకంలో శంకర భగవత్పాదులు సజీవంగా కనిపించే దేవతలు నలుగురు ఉన్నారు. ఎందుకంటే శంకరులు వారు, చంద్రమౌళీశ్వరులు వారు మనకు అంతర్యాములుగా ఉన్నప్పటికీ కూడా సాక్షిభూతంగా నిలిపిన దేవతలు ముగ్గురు కనిపిస్తారు. ఒకరు శారదామాత. ఈనాటికి కూడా అమ్మవారు శంకరుల వాక్యాన్ని పాలిస్తూ శంకరుల యొక్క భక్తికి, అంటే దేవతలు భక్తిని పాలిస్తారట, వారి ఆ వాక్యాన్ని స్వీకరించారు శారదాంబ. ఆ శారదాంబ వారు ఈ శంకరుల వాక్యం కొరకు ఆ శృంగగిరి ప్రాంతంలో సజీవమై, అంటే వారి యొక్క కళల్ని అంతర్యామిగా మార్చి దేవతగా ఉంటూ సాక్షి అద్వైత సిద్ధాంతానికి సాక్షితత్వంగా శారదాంబ ఉన్నారు. రెండవది నృసింహస్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అద్వైత సిద్ధాంతానికి సాక్షిభూతంగా ఉన్నారు. మూడవ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు కోరి మెచ్చి శిలారూపంలో నిల్చుకొని ఉండి వచ్చేటువంటి వారిని అందరినీ అనుగ్రహిస్తారు అనేటువంటి 3 ప్రమాణాలని మనకు స్వామివారు చూపిస్తూ మన అద్వైత సిద్ధాంతము శారదాంబ అనుగ్రహం ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా శంకరులకు జయోస్తూ, అద్వైతానికి జయోస్తూ, సనాతన ధర్మానికి జయోస్తూ, మన శంకర యతీంద్ర దేశిక సంప్రదాయానికి జయోస్తూ అని అమ్మవారు ఎప్పుడూ ఆశీర్వదించబడినది. కాబట్టి ఏదో అప్పుడప్పుడు కొన్ని వానాకాలంలో మబ్బుల్లా వస్తూ ఉంటాయి, కొంత తడిగా నడుస్తూ ఉంటుంది, కొంత ఎండ ఉంటుంది, కొంత చలి ఉంటుంది. కానీ ఏది కూడా మనల్ని మనం భయపడేటువంటి స్థాయికి తీసుకుపోయే శక్తి మానవులం కాబట్టి భయపడుతున్నాం. అక్కడ వెనక ఉండేటువంటి రక్ష శారదాంబ, వెనక ఉండేటువంటి దేవత. ఎందుకంటే ఇక మరణావస్థలో, చిట్ట చివరి అవస్థలో అగమ్యమైనప్పుడు ఆవిర్భవించేటువంటి శక్తి నారసింహ శక్తి, లోపలుండేటువంటి శక్తి యోగశక్తి శంకర భగవత్పాదుల యొక్క చంద్రమౌళీశ్వరుల శక్తి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అని కలియుగంలో మోక్షాన్ని అందజేసే శక్తి వెంకటేశ్వర శక్తి. ఇన్ని తత్వములు మనకు ఎక్కడ కనిపిస్తాయి? శంకర దిగ్విజయం, శంకర విజయం అనేటువంటి గ్రంథంలో మనకు సాక్షాత్కరిస్తూ ఉండగా, ఆ శంకర జయంతి ఉత్సవాలను మనం చేస్తూ ఉండగా, ఆ శంకర భగవత్పాదులు ఎప్పుడూ కూడా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం. అస్మదాచార్య అంటే ఆనాటి కాలం వారికి మండన మిశ్ర పర్యంతాం, లేదు అంటే ఈనాటికి అస్మద్ గురుదేవులైనటువంటి విద్యానృసింహ భారతి స్వామి పర్యంతాం, లేదంటే ఈనాడు దక్షిణాంనాయ శారదాపీఠంలో విరాజమానమవుతున్నటువంటి భారతీయ తీర్థ పర్యంతాం స్వామివారి పర్యంతాం, విధుశేఖర భారతీ తీర్థ పర్యంతాం, ఇలాంటి మనం ఏవైనా సరే అస్మదాచార్య పర్యంతాం అంటే మండన మిశ్ర స్వామిపాదాది అంటే సురేశ్వరాచార్యాది అద్యతన పర్యంతం వందే గురు పరంపర. ఈ అద్భుతమైనటువంటి శంకర విజయాన్ని ప్రతి స్వామివారి యొక్క కాలంలో శంకర విజయం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, అధికం, శతాధికం, సహస్రాధికం, అనంతమవుతుందే తప్ప అక్కడ అంతశబ్దానికి ఎప్పుడూ కూడా రూపము లేదు, స్మరణ లేదు, ద్రష్ట అదే ఆత్మవారే ద్రష్టవ్యం అంటారు చూసారా, ఆ దర్శనము లేదు, స్మరణ లేదు, నిధిధ్యాసనం లేదు. కాబట్టి ఎప్పుడు అనంతమై విరాజిల్లేటువంటి ఈ అద్వైత సిద్ధాంతాన్ని అభ్యాసం చేయటం, వైరాగ్యంతో సంసారము నందు బతకటము అనేటువంటి తత్వాన్ని అభ్యాసంలో పెట్టుకొని యోగయుక్తులమై వీరులమై చిట్ట చివరిగా ఒక మాట చెప్తున్నా, ఇందాక చెప్పినట్టుగా లోకాన్ని, ధర్మాన్ని, యోగాన్ని కాపాడే వాళ్ళు ఇద్దరు. ఒకటి సన్యాసులు, 2 సైనికులు. వారేమో సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ దేశాన్ని కాపాడుతారు, మనమేమో సంసార సరిహద్దుల్లో యుద్ధం చేసి ఆత్మరక్ష చేసుకుంటాం. దీనికి వేదాంతం అని పేరు, దానికి దేశ రక్షణ అని పేరు. వీళ్ళిద్దరూ కూడా పొందేటువంటి స్థానం అద్వైత స్థానమే కనుక అటువంటి శంకర భగవత్పాదులకు ఒకసారి మనం శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు జయోస్తు, అద్వైత సిద్ధాంతానికి జయోస్తు, శారదంబకు జయోస్తు, అలాగే ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్ సమస్తా సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు అని చెప్పుకుంటూ కాలాతీతమవుతోంది.
అనేక విషయాల్ని మళ్ళీ మనము ఇంకొక శుభ సందర్భం ద్వారా అహం బ్రహ్మాస్మి వారి యొక్క ఆధ్వర్యం దాదాపు అహం బ్రహ్మాస్మి, అహం అంటే ప్రజ్ఞ, బ్రహ్మాస్మి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేద వాక్యానికి మహావాక్యం. ప్రజ్ఞానాన్ని నా అనేటువంటి తత్వంలో పిలుచుకుంటే తప్పు లేదు, కానీ ప్రజ్ఞానం లేనటువంటి నేను అనేటువంటి దాన్ని అహంగా భావిస్తే మాత్రం కష్టమవుతుంది. కాబట్టి ప్రజ్ఞానాన్ని లోకానికి ఆ ప్రజ్ఞను అందజేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఋగ్వేద మహావాక్యాన్ని యజుర్వేదమైనటువంటి వాక్యానికి అన్వయపరుస్తూ ఒక ప్రజ్ఞా ప్రచారం చేస్తున్నటువంటి అహం బ్రహ్మాస్మిలో ప్రతి ఒక్కరికి కూడా నారాయణ స్మృతులు తెలుపుకుంటూ ఇక్కడ శృంగేరి శారదా మఠ యాజమాన్యం ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి శ్రద్ధగా, వారి నామధేయం శ్రీరామచంద్రమూర్తి గారు, వారితో ఉండేటువంటి పరిచర్యగణం, సహచారగణం, అన్యోన్యగణములందరికీ కూడా పేరు పేరున మేము నారాయణ స్మృతులు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంతటి చక్కటి వాతావరణాన్ని ఎప్పుడూ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నారాయణ స్మృతిపూర్వక చంద్రమౌళీశ్వరుల ఆశీర్వచన విశేషాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా సభారంభంలో తలుచుకున్నాం. మళ్ళీ సభాంతంలో కూడా దక్షిణాంనాయ పీఠాధిపతులైనటువంటి భారతీతీర్థ స్వామి వారికి, విధుశేఖర భారతీ స్వామి వారికి మా మనస్పూర్వకమైనటువంటి నారాయణ స్మృతులు సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమంలో మహదానందాన్ని, బ్రహ్మానందాన్ని, అద్వైతానందాన్ని, శంకర విజయము యొక్క ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆనందాన్ని, శారదాంబ యొక్క పరిపూర్ణ అనుగ్రహ రుచిని పొందాము అని సభాముఖంగా విన్నవించుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ గురుభ్యో నమః. ఆ ధాటి నుంచి బయటకు రావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. స్వామివారు మనల్ని వేరే శంకరుల ప్రపంచంలోకి తీసుకెళ్లారు. విద్యాశంకర భారతీ స్వామివారి నోటి వెంట ఉభయ భారతి విశేషాలు, విద్యాశంకరుల నోటి వెంట శంకరుల విశేషాలు, విద్యా నృసింహ భారతీ స్వామివారి శిష్యుల నోటి వెంట నృసింహ పంచరత్నంలో శ్లోకాలు అన్నీ కలిపి శంకరుల వైభవాన్ని, శంకరుల అవసరాన్ని తెప్పి చివరిలో స్వామివారు అహం బ్రహ్మాస్మితో ముగించారు. దాదాపు అంటే మన పరమార్థ సత్యాన్ని, మన అంతిమ లక్ష్యాన్ని కూడా స్వామివారు నిర్దేశించారు. కనుక మనం ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనం అంతా కూడా ఎంతో కొంత సాధన చేసి ఇటువంటి యతివరణ్యుల మాటల్ని మనం జీవితంలో ఆచరణలకు తెచ్చుకొని మన జీవితాలని తరింపు చేసుకోవాలి. మరొక్కసారి పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి, మా ఉభయ జగద్గురువులకు ఇటువంటి ఒక దివ్యమైన ఒక సందర్భాన్ని మా జీవితంలో కలగింపు చేసిన అందరికీ, ఇటువంటి సద్గురువులందరికీ శిరస్సాష్టాంగ ప్రణామాలు తెలియచేస్తూ, స్వామివారు ఇలా మీ అనుగ్రహం మీకు కుదిరినప్పుడల్లా మాకు మీరు అనుగ్రహించాలని, ఈ సత్సాంప్రదాయాన్ని మీకు కుదిరినప్పుడల్లా శంకర జయంతి సందర్భంలో మరో సందర్భంలోనో పలు విషయాలు మీ నోటి వెంట మేము అమృతధారలా మేము తెలుసుకోవాలని మళ్ళీ మీకు సవనీయంగా సభక్తికంగా కోరుకుంటున్నాం. మరో సందర్భంలో ఖచ్చితంగా